మణి పిండి రూపేసావా? చెప్పు డైలాగు. ఎవరు అడిగినా ఇంతే పులిహోర ఉంది అయిపోయిందని చెప్పు. ఓకే, వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళు. మీరు తింటాను. మహేంద్రగిరి వారాహి అంటే వారాహి అమ్మవారికి సంబంధించిన జీవిత చరిత్ర. చింతపండు పులిహోర మా ఇంట్లో స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. ఎప్పుడు ఈ టేస్ట్ ఎప్పుడు తగలేదా? కాస్త గుడిలో తిన్న టేస్ట్ లాగా. బాగా గడ్డ పెరుగులోకి ఇంత మీగడేసేసుకొని తినేసేవాళ్ళంట. అప్పుడు మత్తు నిద్ర వచ్చేదంట. ఎలా? అప్పుడు ఆరమూత కళ్ళు పడే టైంలో షార్ట్ పడేదంట. ఆయనకి పెరుగు మీగడ అంతే పిచ్చిష్టం, కావాలని చేసుంటారు ఆయన. మణి పిండి రూపేసావా? మరి మెత్తగా రూపకు, కొంచెం గరుగ్గా ఉండని. సుభద్ర, నేను కట్టిన మల్లెపూలు తీసుకొని రావా తొందరగా. అమ్మా, ఆ బంతి పూలు ఇంకొన్ని తీసుకొచ్చి అక్కడ గుమ్మం దగ్గర కట్టేసేయండి. సుమంత్ గారు వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా. హరీష్ గారెలు అయిపోయాయా? అమ్మని పిలవండి. మా కొబ్బరికాయ అరటిపండ్లు తీసుకురండి అమ్మా, తొందరగా. గెస్ట్లు వచ్చేస్తున్నారు. అమ్మా, చింతపండు పులిహోరలోకి ఇంకొంచెం ఉప్పు తీసుకురండి అమ్మా. ఏంటో ఎలా తెలుస్తుందో ఏంటో, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. తొడిమల్తి తొందరగా తీ. చెప్పు డైలాగు. మేడం, డబ్బా రెడీ ఉంది మేడం. ఎందుకు? వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పులిహోర తింటారు కదా మేడం, వాళ్ళకి నచ్చితే ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళు అడిగారా నిన్ను? లేదు. పెట్టి అక్కడ పక్కన 15 డబ్బాలు మిస్సింగ్ ఇంట్లో. ఇది ఇవ్వు, ఇక్కడ పెడితే మళ్ళీ ఇచ్చేస్తావు. సుభద్ర, ఇది పట్టుకెళ్ళిపో. ఎవరు అడిగినా ఇంతే పులిహోర ఉంది అయిపోయిందని చెప్పు. ఓకే, వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళు. మీరు తింటాను కదా. నువ్వు కిందకెళ్ళు. పంచెస్ బాగా రండి సుమంత్ గారు, రండి. నమస్కారం అండి. నమస్కారం. మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో డైరెక్టర్ సంతోష్ గారు అండ్ మన అక్కినేని సుమంత్ గారు అండ్ మీనాక్షి. ఓకే, అంతా అయిపోయింది. హారతి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. ఇచ్చేయమంటారా? ఎవరికైనా ఏమైనా పద్యాలు వస్తే చెప్పొచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా ప్రేక్షకులకి ఇవ్వలేదు బాబాయ్, తీసుకుంటామ్మా మీరు కూడా. ఓకే, చక్కగా ఈ శ్రావణ మాసం ఇలా పూజతో మొదలు పెట్టేశాను నేను. అండ్ మీకు కూడా మహేంద్రగిరి వారాహికి శుభాకాంక్షలు. మహేంద్రగిరి వారాహి అంటే వారాహి అమ్మవారికి సంబంధించిన జీవిత చరిత్ర. వారాహి అమ్మవారి ఆవిర్భావం అక్కడ దాకా చూపించి అక్కడి నుంచి ఫిక్టీషియస్ స్టోరీ స్టార్ట్ అవుతుంది మేడం. మహేంద్రగిరి అనే ఊరిలో అమ్మవారు వెలిశారు. అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి పరిస్థితి అన్నదే మన సినిమా మెయిన్ లైన్. చాలా గ్రేట్ సంతోష్. ఎందుకంటే అలాంటి కథల్ని కూడా బయటకు తీసుకొని వస్తే మన సాహిత్యంలో ఉండేటువంటి మన పురాణాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే ఇంట్రెస్టింగ్ గా టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్లీ మేము అందరం చూడబోతున్నాం సినిమాని. మీకు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సుమంత్ గారు. అండ్ మీనాక్షి, మీరు కూడా చాలా ఎక్కువగా పూజలు చేస్తారని, కామాఖ్యకు వెళ్తూ ఉంటారని విన్నాను, నిజమేనా? నిజంగా. ఓకే, దీని గురించి కూడా చాలా పూజలు చేశారని, ఈ సినిమా గురించి. ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రసాదం తింటూ రండి. షూర్. మన ప్రసాదంలో పులిహోర. చింతపండు పులిహోర మొదలు పెట్టండి. ప్రసాదం మొదలు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. చింతపండు పులిహోర మా ఇంట్లో స్పెషల్. ప్రతి పండక్కి నేను చింతపండు పులిహోర కలపడం ఆనవాయితీ. చింతపండు, యు నో చింతపండు? యు డోంట్ నో? టామరిండ్. అరే, అడుగుతాం అనుకున్నా ఏమనుకుంటుందో. చింతపండు ఇస్ టామరిండ్. యా, దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పులిహోర. మీ అత్తగారి రెసిపీ అని చెప్పారు. అవును, అయ్యంగార్. మీకు సాల్ట్ ఏమైనా కావాలంటే నేను కొంచెం అందిస్తా. మనం లో సాల్ట్ డైట్ బ్యాచ్. ఇందులో ఏంటంటే ఇంగువ, బెల్లము, ధనియాలు, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. పులిహోర నిమ్మకాయ చేసేసారంటే ఫాస్ట్గా అయిపోద్ది.
మామిడికాయ కూడా ఈజీగా అయిపోతుంది, మామిడికాయ తురిమేసి చేసేయచ్చు. దిస్ ఇస్ అ లిటిల్ ఐ లైక్ దిస్. యా. ఎప్పుడు ఈ టేస్ట్ ఎప్పుడు తగలేదా? మా ఇంట్లోనే ఈ టేస్ట్ తగ్గింది అనమాట. నైస్. కొంచెం మీరు కొంచెం తిన్న తర్వాత మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే నాకు కూడా తినాలి. ఓకే మేడం, ఐఎమ్ రెడీ. రెడీ? దేనికి? ఇది అయిపోతుంది. అయిపోతుందా? చాలా బాగుంది, కాస్త గుడిలో తిన్న టేస్ట్ లాగా అనిపించింది. సరే. సో అలా ఇవాళ పూజ చేసి మనం ప్రసాదం కూడా తింటూ చక్కగా మహేంద్రగిరి వారాహి గురించి మాట్లాడుకుందాం, అలాగే మీ గురించి కూడా. ఎలాగో ఫుడ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, సుమంత్ గారు మీరు ఫుడీ అని విన్నాను నేను. పెద్ద ఫుడ్. మీరు ఫుడ్ కోసమే ట్రావెల్ చేసి వెళ్తారు సింగపూర్, వెళ్ళేవాడిని. cuisines ని taste చేస్తారు. వెళ్ళేవాడిని. నిజమా? అంటే ఇప్పుడైతే మన హైదరాబాద్ లో పాన్ ఏషియన్ క్విజీన్ అని చాలా రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి, కానీ అప్పుడు ఆ చైనీస్ ఫుడ్, మన ఇండియన్ చైనీస్ ఫుడ్ ఒకటే దొరికేది అవును కదా. బండి దగ్గర వాడు అది హైకింగ్, నాన్కింగ్, కొంచెం ఇండియనైజ్ చైనీస్ ఫుడ్. నాకు అప్పుడప్పుడు కొంచెం ఆథెంటిక్ చైనీస్ ఫుడ్, ఆథెంటిక్ లైక్ జాపనీస్ ఫుడ్, డిఫరెంట్ క్విజీన్స్ ట్రై చేసే ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ యూస్ టు గో టు సింగపూర్ జస్ట్ టు ఈట్, నాట్ టు షాప్. అక్కడికి వెళ్ళి అసలు షాపింగ్ పిచ్చే లేదు అసలు, బట్ ఈటింగ్ కోసం వెళ్ళేవాడిని. దట్ ఇస్ సో అమేజింగ్ కదా అసలు. అంటే ఓన్లీ సింగపూర్ చాప్ స్టిక్స్ పట్టుకుని ఇటు అటు తిరిగేవాడిని. సింగపూర్, ఓన్లీ సింగపూర్. మీకంటే అవన్నీ అక్కడ దొరుకుతాయని అప్పుడు తెలిసింది నాకు, అసలు అలాంటి ఫుడ్లు ఉన్నాయని ఈ మధ్య తెలిసింది. చాలా చాలా. ఈ పూజలప్పుడు ఈ ప్రసాదాల్లో మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి? మా అమ్మమ్మ మూలంగా చాలా మంచి పూజ గది ఉంది. కరెక్ట్, చాలా మంచిది. వాళ్ళిద్దరు చనిపోయాక నేను ఆ పూజ గదిని ఇంకా కొంచెం అలంకరించాను. అవునా? మోర్ పోర్ట్రేట్స్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అండ్ అవన్నీ విగ్రహాలు ఇవన్నీ బాగా నేను కొంచెం పెట్టించాను. అండ్ ఇట్స్ అ వే టు సెలబ్రేట్ కదా. నాకు ఎంత ఇష్టమో పండుగలు అంటే, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ మన టేబుల్ కలర్ఫుల్ గా ఉంటుంది, మన ఇల్లు కలర్ఫుల్ గా ఉంటుంది, మనం కలర్ఫుల్ గా ఉంటాము. అండ్ దిస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, యు మీట్ లాట్ ఆఫ్ పీపుల్. చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలిసినట్టు. చెప్పండి మీ ఫేవరెట్ ప్రసాదం. తిరుపతి నుంచి ఆ వడలు వస్తాయి కదా, దాట్స్ మై ఫేవరెట్. High five. అందరూ స్వీట్స్ అనుకుంటారు, స్వీట్స్ కాదు. కాదు. తిరుపతి నుంచి వచ్చే ఆ వడ, అవును, అది కూడా మనం కొంచెం చేదుగా, కొంచెం చేదు ఉంటుంది, కారంగా చేదుగా ఉంటుంది కదా, అది నాకు బాగా. అలా నములుతూ ఉంటే నెమరేసుకుంటూ ఉండొచ్చు దాన్ని చాలా సేపు. హావ్ యు ఎవర్ టేస్టెడ్ ద వడ ఫ్రమ్ తిరుపతి? మీకు? నేను అన్ని తింటాను. ఇన్ పర్టికులర్ పులిహోర తింటా. ఆ మెయిన్ పూర్ణం ఉంటుంది కదా మేడం, అది బొక్క పెట్టి నెయ్యి వేసి. దానికి ఒక ఫిజిక్స్ కూడా ఉంది సార్. అది సార్ నాకు తెలియదు. అది పూర్ణం బూరెలు అంటారు సార్, వేడిగా ఉంటాయి. అది మన బిస్తరాకులో వేసి దాంట్లో నెయ్యి వేసుకొని ఒక స్పూన్. నెయ్యి అంటే బాగా ఇష్టం, నాకు తెలియలేదు. మీరు ఆ పూర్ణము మనం శనగపప్పును బెల్లంతో చేసిందో లేకపోతే కొబ్బరి పూర్ణం అయినా పర్లేదు, కానీ ఇలా అని దాంట్లో నెయ్యి వేసుకోవాలి వేడిగా. నెక్స్ట్ టైం తీసుకుని 100% నోట్లో కరిగిపోతుంది అన్నమాట. గుర్తుపెట్టుకుంటాను. నేను ఈసారి చేసేదాన్ని కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చేయలేదు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను ప్రసాదం లెమన్ రైస్ అండ్ మీరు చేశారా కదా, ఇది ఆల్సో నైస్, చాలా బాగుంది. నేను చేసినట్టే ఉంది అమ్మాయి చెప్తుంటే. నేనే చేశా. అమ్మో వద్దు ఇవాళ మనం అబద్ధాలు చెప్పకూడదు. సంబడి మేడ్ ను ఐడిడ్ పూజ. యు ఆర్ ఫ్రమ్ రాజస్థాన్. ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయారా? మీరు ఎంతకాలం అయింది హైదరాబాద్ వచ్చేసి మీనాక్షి? 4-5 years అయిపోయింది. నేను ఇంకొకటి కూడా విన్నాను, దట్ మీరు ఈ మూవీ చేస్తున్నారు అని, మీరు కాశీకి వెళ్ళి మొక్కుకున్నారని, దట్ ఇది అయ్యేంత వరకు వేరే ఫిల్మ్స్ చేయరు అని. ఇస్ దట్ ట్రూ? ఐ మీన్ కాశీ తర్వాత నేను ఫిక్స్ చేశాను, మూవీ రిలీజ్ తర్వాత నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తా. I get 1-2 projects during the shoot, but मैंने काम नहीं किया. अच्छा, आप हिंदी में भी बात कर सकते हैं? मुझे हिंदी आता है, हाँ, जाता है, खाता है, कभी कभी हिंदी सोता है. Okay, so I found it interesting that ఇది నాకు తెలియదు. అవును మేడం. డెడికేషన్. సో మీరు కూడా ఇనిషియలీ ఈ మూవీ ఇండస్ట్రీకి రాకముందు యు వర్క్డ్ ఇన్ LIC. ఓ ఎస్, We did a lot of research. yes madam, I was a central government employee. నిజా మీకు అసలు?
ఎల్ఐసి అంటే బ్యాంక్ లో పనిచేసాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 4 years పనిచేశాను. ఈ ఎల్ఐసి గురించి తెలియదు నాకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 4 years వర్క్ చేసి మన అమీర్పేట్ సత్యం థియేటర్ పక్కన బ్రాంచ్ ఉంటుంది, ఇప్పుడు అది AAA సినిమాస్, ఆ పెద్ద బ్రాంచ్. అందులో ఒక 4 years మార్టగేజ్ లోన్స్, ఒక 15 branches కి హెడ్. ఈ ఎల్ఐసి లో ఉంటూ ఈ సినిమాలోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ నుంచి నాకు రైటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ మేడం. బాగా ఎక్కువ చదువుతాను. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ బర్కత్పురా బ్రాంచ్ కి వర్క్ చేశాను. అది వర్క్ చేస్తున్నప్పుడు మన కథల్ని మనమే చూపించుకుంటే బాగుంటుంది కదా అని మన జబర్దస్త్ లో గెటప్ శ్రీను గారు ఉన్నారు. సో గెటప్ శ్రీను గారు హీరోగా 7:30 AM అని ఒక హారర్, ఆయన ఎప్పుడు కామెడీ కదా, ఇట్లా కాదు అని హారర్ చేశాను. అది బాగా బ్లాస్ట్ అయింది, హిట్ అయింది. తర్వాత అదృష్టవంతుడు మహేష్ విట్ట, అదృష్టవంతుడు షార్ట్ ఫిల్మ్స్ మేడం. అప్పుడు చేస్తున్న టైంలో మన కార్తికేయ ప్రొడ్యూసర్ వెంకట శ్రీనివాస్ బొగ్గారం గారు అని, ఆయన అలా మారుస్తూ ఉంటే టీవీ ఛానల్స్ నాది TV5 లో ఇంటర్వ్యూ బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డు వచ్చింది. అవునంట కదా, సమ్ 10,000 or something you received as a cash prize for. సో వచ్చినప్పుడు అది ఆయన చూసి ఆయన కార్తికేయ 2 లాగా ప్లాన్ చేద్దాము అన్నారు. ఎలాగైతే కార్తికేయ మూవీలో నిఖిల్ సుబ్రహ్మణ్యపురం అనే ఊరికి వెళ్తాడు, అక్కడ అలాగే ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అయితే ఏంటి అన్నది. అప్పుడు ఆ టైటిల్ అవైలబుల్ లేకపోతే సుబ్రహ్మణ్యపురం, నిఖిల్ ఫస్ట్ పార్ట్ లో వెళ్ళిన ఊరు, అదే మా ఫస్ట్ మూవీ. అది సుమంత్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఓకే చేయడం, ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది. సుబ్రహ్మణ్యపురం గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా మాకు ఏం తెలిసిందంటే, అందులో ఒక లాంగ్వేజ్ మీరే రాసుకున్నారు, మనమే అది క్రియేట్ చేసాం. యు క్రియేటెడ్ సమ్ చైనీస్ అండ్ అంటే అక్షరాలు అలాగా ఉంటాయి, ఏన్షియంట్ చైనీస్, మన మ్యాండ్రిన్. ఓకే, సో అలా ఉంది దీనికి. ఐ న్యూ దిస్, బట్ ఒక లాంగ్వేజ్ కూడా క్రియేట్ చేసి అప్పుడు మనం అది దేవనాగర లిపి అంటే అందరికి కొంచెం అది చదివేయగలరు మేడం. గాంధార లిపి అని చెప్పేసి. ఓ రైట్ రైట్, ఇప్పుడు గుర్తొచ్చింది గాంధార లిపి. అది మీరు అందులో చదువుతారు, అందులో గాంధార లిపిని. గాంధార లిపి అనేది ఉంది మేడం, దేవుళ్ళు మాట్లాడుకునే భాష అని. కానీ అదేంటి అనేది సరిగ్గా నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సరే, పేరు మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా వాడి, ఆ లిపి మాత్రం అది సినిమాలో మనమే యాడ్ చేసి దీన్ని కలిపి దాన్ని కలిపి. బట్ సో ఇంట్రెస్టింగ్, LIC నుంచి ఇటు. అండ్ యూ వర్ ఆల్సో ఇంటూ సంథింగ్ ఎల్స్ బిఫోర్ కమింగ్ ఇంటూ దిస్ ప్రొఫెషన్, or theater you did, I heard? Yeah, Rajasthan. theater and Rajasthani serial. In Mumbai also I've done serial. Okay. Tell me one dialogue in Rajasthani language, no? Like the food is very good. ఇది చెప్పండి. జస్ట్ మినిట్, తెలుగు వచ్చింది. ఎంత సంతోషం. ఒక నిమిషం, దోశ అమ్మ, దోశ ఏమైనా అవుతుందా? సారీ అండి, మధ్యలో చిరిగింది దోశ. ఎనీవే చింపుతాం కదా, అంటే మీ పొట్టలోకి వెళ్ళిపోయినా మీ నోట్లోకి వెళ్ళిన తర్వాత చింపినా పర్వాలేదు, కానీ మేము చింపి ఇవ్వడం ఎందుకు అని. మీనాక్షి దోశ. मीनाक्षी डोसा, नाइस. मीनाक्षी, अब याद आया आपको डायलॉग? खानो छोको छे, छोको छे एंड छोको है. हाड़ोती लैंग्वेज में छोको छे. What is the language? हाड़ोती, राजस्थानी हाड़ोती लैंग्वेज. एंड मारवाड़ी में लाइक खानो छोको है. छोको मतलब बाउंदी. బాగుంది. సో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఇప్పుడు. ఈయన ఒక మ్యాండరిన్ చెప్పారు, ఇంకా గాంధార లిపి అండ్ చోకోసి. राजस्थान नहीं, हाड़ोती एंड मारवाड़ी. You said chokosi something? That is the word, right? Sorry. This is the language. Hadoti, in which part of Rajasthan they speak? कोटा, बूंदी. So you are from that region? हाँ हाँ. మనకి తెలుగులో డిఫరెంట్ యాసలు ఉన్నట్టుగానే ఇలాగా అక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. సో అక్కడ మీరు థియేటర్ లో యాక్ట్ చేసేవాళ్ళ? రాజస్థాన్ జైపూర్ లో. హౌ ఫ్యాసినేటింగ్, నో? హౌ మన ఇండస్ట్రీ ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ తనంత తెలుగు మాట్లాడుతుందని ఈ రోజే తెలిసింది మాకు. అసలు మాట్లాడించే వాళ్ళు ఉండాలే కానీ ఇట్స్ ఆల్ యాంకర్ ని బట్టి ఉంది. హలో, అప్రిషియేట్ చేయరా? అంతా మీదే, అంతా మీదే. థ్యాంక్ యూ. ఇది ఎడిట్ లో కొంచెం ఎన్హాన్స్ చేసి దోశ చాలా బాగుంది, చాలా బాగుంది. మా ఇంట్లో దోశలు. యూ విల్ హావ్ వన్ దోశ. ఇప్పుడు హీరోయిన్లు డైటింగ్ లో ఉంటారు కదా, ఏం పర్లేదండి, కూడా డైటింగ్ ఏం ఉండదు. సినిమా అయిపోయింది కదా, డైటింగ్ అక్కర్లేదు ఇంకా. ఇప్పుడు నేను డైటింగ్ లో లేదు, నెక్స్ట్ సినిమాకి ఎలా ఉన్నామో మనకు అక్కర్లేదు. మా సినిమాలు బాగుండాలి, డైటింగ్ ఇంకా ఆపేసేయండి. మీ ఇద్దరు ఏంటి ఇలాగే ఒక ఆల్టర్నేటివ్ సినిమా మీరు సుమంత్ గారితో చేద్దామని డిసైడ్ అయ్యారా? నెక్స్ట్ కూడా సుమంత్ గారితో నెక్స్ట్ ఇమ్మీడియట్. మోస్ట్ కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా? అన్లక్కీగా ఫ్రెండ్ అయిపోయాడు తను. అన్లక్కీగా ఫ్రెండ్ అయిపోయాడు. ఒక పరిచయం ఏర్పడింది, ఊరికే జోకేశాను. ఎందుకు ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా, సుబ్రహ్మణ్యం అయిపోయిన తర్వాత కూడా ఆ ట్రావెల్ ఇంకా జరుగుతానే ఉంది. తను వేరే సినిమాకి వెళ్ళినా కూడా, ఆ సినిమా అయిపోయాక
ఒక చిన్న బాండింగ్ లక్కీగా బాధపడద్దు లక్కీగా. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా ఆయన వెంటనే ఓకే చేయలేదు. అది నేను చెప్పచ్చా ఆ విషయం? చెప్పండి చెప్పండి ఇలాంటివి వైరల్ అవుతాయి చెప్పండి. అంటే దీని ముందు ఇంకో కథ చెప్పాడు సార్, అది బాగుంది సార్. అది సుమంత్ గారు అన్నారు, ఇది కాదమ్మా నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను అలా మాట్లాడను సార్, నేను మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తాను సార్. నువ్వు మా చిన్మాయని ఇమిటేట్ చేస్తున్నావు చెప్తాను. నాగార్జున చెప్పు నాకు ఒకసారి ఎలా చేస్తాను. మన మావయ్యని ఇమిటేట్ మేడం చేస్తున్నాడు. సార్ కి అంటే ఆ వేవ్ లెంత్ అది ఉంది కాబట్టి చెప్తున్నాను. బాగా కోపం వచ్చింది అనుకోండి, మాక్సిమం రాదు కోపం. నేను పరిచయం అయినప్పటి నుంచి అయితే నేను ఆయన కోపం బాగా చూసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ కోపం ఆయనకి వచ్చినప్పుడు ఏంటమ్మా అవునా అమ్మా అమ్మ అన్నారంటే ఆయన వచ్చింది కోపం వచ్చిందని. చూడమ్మా అది చూడు, ఆ వాయిస్ కూడా ఎక్కువ వెళ్ళదు. మేము అని చెప్పేసి అరుస్తాం మేము. ఏంటమ్మా నో బ్రో, దట్స్ నాట్ ద థింగ్ యు డూ. నో ఓకే అంతే, అర్థమైంది. ఈయన కోపం వచ్చింది. ఇది కరెక్ట్. ఇప్పుడు నాగార్జున గారు రాలేదు. నేను అలా మాట్లాడతానా ఇంచుమించు? నేనేమో చూడలేదు బాబోయ్. సరే ఇట్స్ గుడ్. ఐల్ సీ. ఇంకో నచ్చిన కథ తీసుకురా అని చెప్తే లైక్ దిస్ వన్ హీ టోల్డ్ మీ అండ్ కన్విన్స్డ్ మీ ఇమీడియట్లీ ఆఫ్టర్. దాని తర్వాత ఇది మేము జేబులో ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అయింది కథ ఓకే అయ్యి. దగ్గర 2.5 సంవత్సరాలు అయింది. ఇది ఒక స్థాయిలో మౌంట్ చేయాలి అంటే ఒక చిన్న బడ్జెట్ లో చేసేది కాదు. సో యూ వెయిటింగ్ ఫర్ ద కరెక్ట్ ప్రొడ్యూసర్. సో వెయిట్ చేసి దీనికి ముందు లైక్ కొన్ని కష్టాలు పడ్డాము. బట్ దాని తర్వాత కరెక్ట్ ప్రొడ్యూసర్ రావటం, ఆ ప్రొడ్యూసర్కి ఇంకో పార్ట్నర్ రావటం, మా బడ్జెట్ పెరగటం. సో వీ వర్ ఏబుల్ టు డూ వాట్ వీ వాంటెడ్. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఈ జర్నీలో నన్ను ఫస్ట్ నమ్మిన ఉన్న వ్యక్తి ఏది అవ్వట్లేదమ్మా ఇది తర్వాత చూద్దాం అని చెప్పేసి లేకుండా నన్ను నమ్మి కథను నమ్మి నాతో ట్రావెల్ అయిన ఫస్ట్ వ్యక్తి సుమంత్ గారు. అది మాత్రం అందులో డౌటే లేదు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ మధు గారు అండ్ లక్ష్మణ్ గారు, వాళ్ళు నమ్మారు కాబట్టే ఇప్పుడు ఇలా. దట్స్ గ్రేట్. ఎందుకంటే మనకి షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇటు వచ్చినప్పుడు దేర్ నీడ్స్ టు బి సంబడి హూ బిలీవ్స్ ఇన్ యూ. ఎస్, తర్వాత ఇంకా సెకండ్ థర్డ్ బికమ్స్ ఈజీ, కానీ ఫస్ట్ అట్లా ఎక్కడ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా మీనాక్షి, మీరు తెలుగు సినిమాలు చూస్తుంటారా? మీకు లాస్ట్ చూసిన సినిమాల్లోనో లేకపోతే మీరు చూసిన సినిమాల్లోనో ఇష్టమైనది ఏంటి? Maharaja. అయితే ఓకే. Tamil dub in Telugu. Yeah. Basically, what kind of genres that you like in films? Adventurous. So this is adventurous. Yeah. This movie. Yeah. Adventurous, thrilling film. మీకు ఎలాంటివి ఇష్టం? సింగిల్ ఫేవరెట్ అనేది లేదు, కానీ ఏదైనా మంచి డ్రామా ఉండాలి, మంచి హ్యూమన్ డ్రామా ఉండాలి. మీరు చేస్తున్నవన్నీ ఈ మధ్య అలాగే ఉంటున్నాయి కదా ఫిల్మ్స్. అంటే లాస్ట్ వన్ కొంచెం ఎక్కువ డ్రామా అయిపోయింది, అందరిని అంటే ఎవ్రీవన్ సేస్ బాగా ఏడిపించేస్తారండి ఆ సినిమాలో. ఏ జానరా అయినా నాకు కొంచెం ఒక యానిమేషన్ అయినా ఒక సూపర్ హీరో ఫిల్మ్ అయినా హ్యూమన్ డ్రామా సాలిడ్ గా ఉండాలి. సో లైక్ మీ ఖాళీ టైంలో మీరు కూర్చొని చూస్తున్నారు అంటే యు వాంట్ సమ్. అంటే మన జీవితంలో డ్రామా లేదు, సో ఐ సర్చ్ ఫర్ డ్రామా ఇన్ ఫిల్మ్స్. మీ జీవితంలో డ్రామా లేదా? లేదు, అంత లేదు. ఎందుకు మీ జీవితంలో ఐఎమ్ అ వెరీ బోరింగ్ ఫెలో సుమా గారు. చాలా ఇంకా వయసుతో కొంచెం ఇంకా బోరింగ్ ఫెలో అయిపోయాను నేను. ఓకే, అంతే. బట్ యు మస్ట్ బి హావింగ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కదా? ఐ డూ. అంటే అంతమంది ఫ్రెండ్స్ కాదు, చిన్నప్పటి నుంచి ఆ సేమ్ బ్యాచ్ తోనే పెరిగి వాళ్ళే ఇంకా నాతో ట్రావెల్ అయి ఉన్నారు. బట్ ఫ్రెండ్స్ ని కూడా అంటే కలవటం అదంతా కొంచెం బాగా తక్కువ అయిపోయింది. అంటే లైక్ ఐ బికమ్ మోర్ జెన్, లైక్ మోర్ నా గార్డెన్, నా కుక్కలు, నా జిమ్, నా హోమ్ థియేటర్. సో దానికి ఎక్కువ తిండి కూడా కొంచెం ఎక్కువ కలిసేవాడిని ముందు. ఇప్పుడు కొంచెం స్టూడియోలోనే కలుస్తాం. ముందు అయితే ఇంటికి వచ్చేవాడు, సరదాగా కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఇది వరకు అపార్ట్మెంట్ లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అమ్మా చెప్తా నేను సార్ ఎక్కడ మునక్కాయ ముక్కలు తెంపుతున్నా. ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్ లో ఉంటాను నేను. బ్రో ఐమ్ జిమ్మింగ్. 5th సెట్ అయింది, 6th సెట్ అయ్యాక నేను ఫోన్ చేస్తా. ఏం లేదు సంతోష్, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జపాన్ సింగపూర్ తిరిగేసి వస్తారు, అయిపోతుంది. ఫస్ట్ ఆయన ఆ జెన్ మోడ్ నుంచి బయటికి తీసుకురావాలి మేడం. మనం తీసుకురాలేము, ఎవరికి వాళ్ళు అనుకోవాలి తప్ప ఎవరు దేంట్లో నుంచి అది ఏదో ఆర్గానిక్ గా వచ్చింది ఎందుకో. అండ్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ కదా? యా యా ఐ ఎంజాయింగ్. ఒక యోగిలాగా అయ్యాడు ఈయన. సో మీకు వాట్ ఇస్ యువర్ పర్సనల్ ఫేవరెట్ ఆఫ్ జానర్? ఇదే అనుకుంటా మేడం. నాకు పురాణాలు ఇది బాగా ఇష్టం. సో ఇట్స్ డివోషనల్ థ్రిల్లర్స్, డివోషనల్ సైడ్ అంటే మనము చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మేడం పురాణాల్లో. ఇప్పుడు
ఇదేంటి రీసెంట్ గా దీని మీద చదువుతున్నాను. ఖాండభవనం, దాని శ్రీకృష్ణుడు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో, అది చాలా గొప్ప కాన్సెప్ట్ మేడం. అందులో చాలా ఆయుర్వేదం, అది ఇట్స్ అ గ్రేట్ స్టోరీ. ఖాండవ వన దహనం. సో మన పురాణాలు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా అద్భుతమైన థ్రిల్లర్స్ వస్తాయి. అవును అవును, మనకు అప్పట్లో మన సినిమాల ద్వారానే చాలా పురాణాలు తెలిసింది. రామారావు గారు ఏమో ఎక్కువగా దేవుడి పాత్రలో కనిపిస్తే, భక్తుడి పాత్రలో నాగేశ్వరరావు గారు కనిపించారు. సో ఇటు అటు స్టోరీస్ అన్ని ఆ జనరేషన్ అంతా ఎక్కువ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రీజన్ వాళ్ళు చేసినటువంటి సినిమాలు. సో మేబీ మీరు కూడా స్టార్ట్ చేయాలేమో ఎక్స్పెరిమెంట్. అండ్ ఇప్పుడైతే వారాహి అమ్మవారి గురించి ఎక్కువగా సెర్చ్ నడుస్తూ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు నో. దానికి ఎనీవే మన లిటరేచర్, సంస్కృతి పట్ల ఒక మంచి గ్రిప్ ఉంది. విపరీతంగా చదువుతాడు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఆయన ఇదివరకు పంచాంగ శ్రవణం, ఉగాది అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతా మొత్తం ఆయనే పంచాంగ శ్రవణం. భద్రాచలం సీతారాముల కళ్యాణం అంటే ఇదివరకు దూరదర్శన్లో ఆయనే మెయిన్. సో రేడియోలో కానీ దూరదర్శన్లో వచ్చినప్పుడు కానీ. సో పాయసం తీసుకోండి. నేను తీసుకోవట్లేదు, కొంచెం డైట్లో ఉన్నాను నేను. అందులోనూ నాకు ఈ మిల్క్ అండ్ షుగర్ కలిపేసి తిన్నానంటే సెడేటివ్, నాకు నిద్రపోతాను నేను. లాక్టోస్ ఇంటాలరెన్స్ లాక్టోస్ ఇంటాలరెన్స్ కొంచెం ఉన్నట్టుంది, కానీ దానికన్నా ముందు నాకు నిద్ర వస్తుంది. నాకు తాతగారు ఇంటర్వ్యూ గుర్తుకొస్తున్నాయి చేసినప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారు, దేవదాసులో మీరు అంత చాలా బాగా తాగుబోతులాగా చేశారని చాలా మంది చెప్పారంట. సో యాక్చువల్ రీజన్ ఏంటి అంటే, షార్ట్ కన్నా ముందు బాగా గడ్డ పెరుగులోకి ఇంత మీగడేసేసుకొని తినేసేవాళ్ళంట. అప్పుడు మత్తు నిద్ర వచ్చేదంట. ఎలా అప్పుడు ఆరమూత కళ్ళు పడే టైంలో షార్ట్ పడేదంట. హీ టోల్డ్ అప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది బాగా గుర్తుండిపోయింది. ఓహో, మనం ఎప్పుడైనా తాగుబోతు, మనకెవడో ఇవ్వడు అనుకో తాగుబోతు వేషాలు, బట్ వస్తే ఇలా చేయాలన్నమాట. సో మీగడ తింటే ఆయనకి నిద్ర వచ్చేదా? అంటే మంచి గడ్డ పెరుగులోకి మీగడ. నాకు నేను పెరుగు తింటే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందుకే నేను షూటింగ్ అప్పుడు నేను ఇప్పుడు పెరుగు తిన్నాను. చూసారా, మీ తాతగారి పోలికలు వచ్చేయాలా? జెనెటిక్స్, ఇట్ ఇస్ బ్లెస్డ్. మీరు చాలా ఆయనకి పెరుగు మీగడ అంతే పిచ్చిష్టం, కావాలని చేసుంటారు ఆయన. మీరు తాతగారి పోలిక అన్నారు కదా మేడం, మీరు గమనించండి ఆయన మాట్లాడే విధానాలు కొన్నిసార్లు, ఆయన జెస్చర్స్ కానీ మీకు తెలియకుండా వచ్చేస్తాయి. నేను నిజంగా నేను ఎప్పుడు కాపీ కాదు, సబ్ కాన్షియస్ వచ్చేస్తుంది ఆయనకి. మీరు పోలిక అనేసరికి అప్పుడు షూటింగ్ అప్పుడు నాకు ఏది మన మానిటర్ చూసే అలవాటు లేదు నాకు, కానీ అప్పుడప్పుడు నేను చూసినప్పుడు చిన్న చిన్న మేనరిజమ్స్ ఉంటాయి. కరెక్ట్, నీకే అనిపిస్తుంది కదా? నాకే అనిపిస్తుంది మేనరిజమ్స్ ఎస్పెషల్లీ విత్ ద హ్యాండ్, విత్ ద ఫింగర్, ఐ డోంట్ నో, తెలియకుండా వచ్చేస్తాయి అప్పుడప్పుడు. ఆయన అయితే టిపికలీ కొంచెం హెడ్ బెండ్ చేసి చేయడము, డాన్స్ చేయించాను మేడం. అవునా? సరే, ఇవాళ ఈ వ్రతం గురించి, వరలక్ష్మి వ్రతం గురించి మీరు ఆల్రెడీ పురాణాల గురించి మీకు బాగా తెలుసు కాబట్టి మీకేం తెలుసో చెప్పండి. శ్రావణ శుక్రవారం అంటే మమ్మీ చెప్పిన దాన్ని బట్టి అంటే ఎక్కడో చోట తెలుసుకోవాలి. పరమేశ్వరుడికి పార్వతీదేవికి ఒక చిన్న డిస్కషన్ జరిగి స్వామి ఏదైనా వ్రతం చెప్పండి, కలియుగంలో జనాలు సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఉండాలి అంటే, పార్వతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆ రోజున వరలక్ష్మి వ్రతం గనక చేస్తే, అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని వరలక్ష్మి రూపంలో ప్రార్థిస్తే, ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ప్రార్థిస్తే, ఆ రోజు అమ్మవారి వ్రతం చేస్తే జరుగుతుంది నువ్వు అనుకున్నది. అంటే ఆ ఆడవాళ్ళకి ఆ సుఖ శాంతులు, సౌభాగ్యాలు, సుమంగళి అవన్నీ కూడా మొత్తం అన్ని వస్తాయని చారుమతి అనే ఆవిడ మగధ రాజ్యంలో ఆవిడలాగా చేసి ఇలా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్టు మన పురాణాల్లో ఉంది. సో నైస్, బాగుంది. ఇంకా నా తాతగారితో మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ లో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్? Anyway, we have some pictures also with Tatagaru. Edi start with this. That one I have. That's a classic one. Yeah. Avunu Annapurna Studio. One of my favorites. Inauguration appudu. Yeah, nene raai bettanu foundation. మొదటి ఇటుక. Oh wow! ఇప్పుడు వందల వేల లక్షల షూటింగ్లు జరుగుతున్నటువంటి ఆ వేదికకి అంకురార్పణం చేసింది మీరే. Great. And అమ్మమ్మ గారి పేరు పెట్టారు కదా. Yes. And this picture? Nice picture. ఐ లైక్ ద ఫ్రేమింగ్. అది ఎప్పుడు నేను నోటీస్ చేయలేదు. వెనకాల తాతగారు బాపు గారు గీసింది. అది ఒరిజినల్. అది ఇట్స్ నైస్. ఐ లైక్ ద ఫ్రేమింగ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్. యా.
అండ్ నాగార్జున గారితో మీరు ఇనిషియల్ డేస్ ఆఫ్ మీ కెరియర్ లో వుడ్ యూ షేర్ ద స్టోరీస్ దట్ యుర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఇట్ వాజ్ తాతగారితో షేర్ చేసేవాళ్ళ, మీ సిస్టర్ సుప్రియ గారితో షేర్ చేసేవాళ్ళ? సత్యం వరకు జరిగింది అంతే, ఎవరితో? చిన్మయ్యతో. అన్ని కాదు, యాక్చువల్ అన్ని కాదు. నా ఫస్ట్ 2 పిక్చర్స్ ప్రేమ కథ, యువకుడు బేసిక్గా ఓన్ ప్రొడక్షన్స్ అనుకోవచ్చు. యువకుడేమో మా ప్రొడక్షన్, నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు కలిసి చేసాము. సో అప్పుడు బిగినింగ్ స్టేజెస్ లో ఆయన చిన్మయ్యకి మొత్తం తెలుసు, బట్ సత్యం తర్వాత తెలియదు. ఎందుకంటే సత్యం వాజ్ ద లాస్ట్ ఫిల్మ్, తనే పక్కన కూర్చుని డిజైన్ చేశాడు. సో డిజైన్ చేసి కొంచెం అట్లీస్ట్ బికాస్ ఐ నీడెడ్ అ హిట్ అట్ దట్ పాయింట్ కదా. సో 4 years ఆఫ్టర్ దట్, దాని తర్వాత ఇండివిజువల్ రూట్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మేబీ ఆల్ హార్డ్లీ గెట్ టైం కదా, మీరు బిజీగా ఉన్నారు, నాగార్జున గారు బిజీగా ఉన్నారు, సుప్రియ గారు బిజీగా ఉన్నారు. ఎవరిని ఎక్కువ కలుస్తారు వీళ్ళందరిలో కల్లా? హూమ్ డు యు మీట్ ఆఫెన్? సుప్రియనే. ఓకే. చిన్మయ్యని బేసిక్గా మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఇప్పుడు కూడా, తాత ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మీట్ అయ్యేవాళ్ళం, కానీ ఇప్పుడు కూడా అట్లీస్ట్ ఒక మంత్లీ వన్స్ కలవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. సుప్రియ గారు ఆల్సో స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్, కానీ అప్పుడు ఐ నెవర్ ఆస్క్డ్ హర్, షీల్ కిల్ మీ, సో ఐ యామ్ ఆస్కింగ్ యు. అప్పుడు ఆవిడకి షీ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కంప్లీట్లీ? నాకు నిజంగా తెలియదు, నేను యుఎస్ లో ఉన్నాను. నేను యుఎస్ లో నా అండర్ గ్రాడ్ చేస్తున్నాను. నాకు సడన్ గా నాకు తెలిసింది అంతే అప్పుడు. ఓకే. షీ డిడ్ంట్ డిస్కస్ దట్ విత్ మీ. అదంతా ఇక్కడ జరిగిన విషయం. ఇక్కడ నేను అప్పుడు యుఎస్ లో నేను ఒక 5-7 years అక్కడే ఉన్నాను నేను. బట్ నౌ షీ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, అసలు గ్రేట్. ఎస్, మా అమ్మమ్మ. మీరు మోస్ట్ ఆఫ్ యువర్ గ్రోయింగ్ స్టేజెస్ వాజ్ విత్ తాతగారు అండ్ మా అమ్మ నాన్న యుఎస్ లో చదివేవారు. నేను పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి యుఎస్కి వెళ్ళిపోయారు. ఓకే. నన్నేమో మా తాత దగ్గర వదిలిపెట్టారు బేస్డ్ ఆన్ మా తాతగారి రిక్వెస్ట్. ఆయన మా అమ్మకి ఒక లెటర్ రాశారంట, ఇది నేను మీ బాబుని నేను పెంచుకుంటాను, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆయనకి ఫస్ట్ టైం ఫ్రీ టైం దొరికింది బికాజ్ హీ హ్యాడ్ హిస్ హార్ట్ సర్జరీ. సో ఫస్ట్ టైం ఫ్రీ టైం దొరికింది అండ్ హీ వాంటెడ్ టు రేజ్ మీ. అండ్ ఆయన ఎప్పుడు చెప్పేవారు, నేను చిన్నప్పుడు నేను స్టార్గా ఉన్నప్పుడు నాకు పెద్ద టైం దొరికేది కాదు, మా సొంత పిల్లలతో టైం స్పెండ్ చేయటం, వాళ్ళని రేజ్ చేయటం. కరెక్ట్గా నేను పుట్టినప్పుడు హీ హ్యాడ్ ఫ్రీ టైం. సో నన్ను దత్తతగా తీసుకున్నారు. మా అమ్మ నాన్నేమో యుఎస్కి వెళ్ళిపోయారు. అది నా. అండ్ సుప్రియ గారు అక్కడ పుట్టారు? సుప్రియ అక్కడ పుట్టింది. అక్కడ. ఓకే. సో అందుకనే మీరు తాతగారితోనే ఉన్నారు. వెంకటేష్ గారితో ద బాండ్ దట్ యు షేర్? ఎస్, అది బ్రహ్మపుత్రుడు షూటింగ్ కాశ్మీర్ లో. మీరు అందులో ఏమైనా ఒక? లేదు, నేను ఒక లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను అంతే. అక్కడ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను సురేష్ బాబు కలిసి వి జస్ట్ యూస్ టు క్లియర్ అవుట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్ అని చెప్పేవాడిని అక్కడ కూర్చుని. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ చేసేవాడిని ఆ సినిమాకి. నాట్ వెరీ యంగ్, మేబీ లైక్ అంత యంగ్ ఏం కాదు, ప్రాబ్లీ 13-14. బ్రహ్మపుత్రుడు షూటింగ్ కాశ్మీర్ లో. Nice you looking. What is happening? Bharatanatyam movie చేశారు from promotions pre-release. You were there? I was there, yeah. Correct. అప్పుడు అడగలేకపోయాను మీరు ఇద్దరు ఏం She is మాట్లాడుతున్నారు. there everywhere. కాదు, ఏం మాట్లాడుతున్నారు అప్పుడు? నా గురించి మాట్లాడుతున్నారా? యాంకర్ గురించి? వావ్, ఎంత బాగా యాంకరింగ్ చేస్తుంది, ఎంత అందంగా ఉంది అసలు. ఇట్లా అదే కదా. ఐ థాట్ అప్పుడే అనుకున్నాను నేను ఊరికి అడుగుదామని, జస్ట్ లైక్ దట్. మీరు తాతగారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు రెడీ అవుతున్న వీడియో ఇది నేను చూడలేదు ఎప్పుడు. ఇది అవునా? ఈ మేకింగ్ వీడియో చూడలేదు ఎప్పుడు. ఓ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. I can see it. అసలు హౌ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూ లుక్డ్ అట్ యువర్ సెల్ఫ్ మిర్రర్ లో చూసినప్పుడు తాతగారి సేమ్ నేను ఎక్కువ ఆలోచిస్తే దాని గురించి ఓవర్వెల్మ్ అయిపోతానని చెప్పి నేను ఆలోచించలేదు. జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. దాని గురించి ఓకే ఆయన ఇలా చేసేవారు అలా చేసేవారు, ఎక్కువ ఆలోచిస్తే దానికి బ్లాక్ అయిపోయేవాడిని. సో జస్ట్ ఆర్గానిక్గా న్యాచురల్గా చేశాను. అది లక్కీగా ఆర్గానిక్గా న్యాచురల్గా వచ్చింది, మంచి పేరు వచ్చింది. థ్యాంక్ఫుల్.
ఎవ్రీ క్యారెక్టర్ ఆ మూవీలో అందరి క్యారెక్టర్స్ కూడా చాలా యాప్ట్ గా whoever played it was అని మీరు ఐ థింక్ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ దట్ యు గెట్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్ కదా తాతగారి ని మళ్ళీ మీరు చేయడం అనేది సో దట్ వాస్ రియలీ అమేజింగ్. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా మొన్న రాజమౌళి గారిని ఎక్కడో కలిశాను నేను, ఫస్ట్ దాని గురించే చెప్పారు ఆయన ఆ పాత్ర గురించి. సో ఫీల్ వెరీ ఆనర్డ్. ఐ థింక్ మీరు చేసినటువంటి ఫిల్మ్స్ అన్నిట్లో కల్లా మీరు కొంచెం విలన్ షేడ్ కనిపించింది మాకు సీతారామమే, అంతే. తర్వాత మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తున్నాను అంటే నాకు హీరో పాత్రలు చేస్తూ ఒక మంచి ఆథర్ బ్యాక్ విలన్ పాత్ర కూడా చేయాలని ఉంది. మంచి ఆథర్ బ్యాక్ విలన్ అంటే ఊరికే క్యారికేచర్ గా ఉండకూడదు, బట్ షుడ్ బి లైక్ నైస్లీ రిటన్ అండ్ ఆల్సో లైక్ గుడ్ సపోర్టింగ్ రోల్స్ ఆల్సో. ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ హీరోగా చేస్తూ. సో కానీ విలన్ పాత్ర ఆపర్చునిటీ నాకు ఎందుకో ఇంకా కరెక్ట్ గా రాలేదు ఎంత నేను చెప్పినా. బహుశా జనాలు బహుశా అదే జెన్ మోడ్ లో కూడా ఉండొచ్చు, విలన్ కూడా జెన్ మోడ్ లో ఉండొచ్చు కదా. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ నేను ఇంకా గోదావరి బోట్ మీద శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారు. సో అందుకే విలన్ పాత్ర ఇవ్వట్లేదు. జాగ్రత్తగా చూడండి ఆ కళ్ళు, మీకు అందులో చిన్న విలనిజం. అందరూ చెప్తారు నాకు ఏదో ఒక కోణం ఉందని. సుప్రీ కూడా చెప్పింది నాకు, నా చెల్లెలు కూడా చెప్పింది. అంటే బాగా అలా కాదు అంటే ఒక చిన్న సటిల్ విలన్, జెన్ విలన్ కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం. ఇవ్వండి మంచి మంచి డిజైన్ మీరైనా కొంచెం చూడండి సుకుమార్ గారు కొంచెం చూడండి డిఫరెంట్ గా. సుకుమార్ గారు డెఫినెట్లీ ఆథర్ బ్యాక్ విలన్, దట్స్ మై ఇంట్రెస్ట్. జరిగిపోతుంది అంతే. ఈ రోజు మా ఇంట్లో ఇది మేనిఫెస్ట్ చేసాం. ఓకే సరే, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాము. ఒకవేళ బాగా ఆడిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. ఈ గేమ్ ఏంటి అంటే నేను ఒక వర్డ్ లోని ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం చెప్తాను. ఓకే, దాంతో నంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి, కానీ హూ ఎవర్ సేస్ ఫస్ట్ గెట్స్ 1 point. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే బి డి, బ్యాడ్ 3 లెటర్ 3 or 4 ఉండాలి. సో బ్యాడ్. ఓకే, అలాగే ఇప్పుడు మనం తెలుగు ఆడబోతున్నాం. అది చేశారు కదా. సరే, ఫస్ట్ ఇంగ్లీష్ ఆడదాం. ఫస్ట్ ఇంగ్లీష్ లో నేను ఒక 5-6 వర్డ్స్ ఇస్తాను. ఆ తర్వాత అర్థమైంది కదా, యు అండర్స్టూడ్ ద గేమ్. సో ఇఫ్ యు నో ద వర్డ్ షౌట్ అవుట్ ద వర్డ్. బజర్ లేవు మన దగ్గర కాబట్టి. ఓకే, రెడీ? విల్ స్టార్ట్. రెడీ మేడం. రెడీ. ఏ డి. యాడ్. ఇద్దరం ఒకేసారి చెప్పాను. నేను యాడ్ అని చెప్పాను. నేను ఎండ్ అన్నా. యాడ్ చెప్పారు. అండ్ ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పావు కాబట్టి నాకు ఏ అండ్ డి ని ఎండ్ అని ఎలా పిలుస్తారు? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు అక్షరాలు చూడండి. డైరెక్షన్ చేసుకో అమ్మా. నేను గేమ్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ సి ఆర్. ఫస్ట్ నేను మీరు గట్టిగా చెప్తున్నారు అంతే. ఈయన గట్టి కార్ అంటున్నారు, మీరు కార్ అంటున్నారు. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు ఇలా ఆడితే చాలా కష్టం అయిపోతుంది. ఎవరు అనేది నాకు తెలియట్లేదు కాబట్టి మీకు ఒకవేళ రైట్ ఆన్సర్ తెలిసినట్టయితే మీరు పక్క వాళ్ళని గిచ్చండి. ఓకే ఓకే, సరే సరే. అంటే నేను ఊరికే ఆల్రెడీ సెటప్ గా పెడుతున్నాను రెడీగా. ఇక్కడ మీరు మీకు తెలిస్తే ఇదిగోండి మేడం. గిచ్చితే అయ్యో మేడం కాదు, గిచ్చితే పాయసం పెట్టమని లేదు. కాదు, నేను సేమియా పాయసం పెట్టాను. ఈ పంచికి అసలు నో గిల్లీస్, ఓన్లీ టాపింగ్. TH. నేను చెప్పేసాను కూడా. 1 point. డైరెక్టర్ గారికి 1 point వచ్చింది. మేడం ఇంత కార్ చెప్పాను, అండ్ చెప్పాను. Those are trials. The first two are nullified. ఇప్పుడు నువ్వు ఓన్లీ 1 up అంతే. Yes, that's all. Next. UA. అమ్రిలా. Oh my god. UMBERELLA. Umbrella. 2 points director. Okay. మేధావి నాని. Okay, next word. SN. సన్. ఓకే, నేను స్లో అని కాదు, ఈ గేమ్ లో మాత్రం నువ్వు చాలా అల్ట్రా ఫాస్ట్. సంతోష్ ఇప్పటి వరకు యాక్చువల్లీ రైట్ ఆన్సర్స్ చెప్పినా తనకి పాయింట్స్ రాలేదు, ఎందుకంటే తన బజర్ నొక్కలేదు. నన్ను కదా కొట్టమన్నది. సారీ, క్యాన్సర్. నో అంబ్రెలా, నో సన్. నో సన్, నో అంబ్రెలా. సుమా గారితో గిఫ్ట్ తీసుకుని వెళ్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి బజర్ ఇట్లా. ఓకే, రెడీ. LD. లోడ్ లౌడ్. చా. ఓకే, 1-1-1 మేడం. yes అయిపోయింది. మీరు అయ్యేది అయిపోయింది. ఫస్ట్ పాయింట్ నాది. లేదు పాపం ఇచ్చేద్దాం.
అంటే గిల్లాలి ఇప్పుడు నువ్వు రాంగ్ గా చేసావు సార్ ట్యాప్ చేయమన్నారు కదా సార్. First చేయలేదు సరిగ్గా, అంత కల్తీగా ఆడు. గేమ్ లో 2 games. ఇది నన్ను ఓడించాలని. ఇంకొకటి ఆన్సర్ కూడా చెప్పాలి. సరే లోడ్ ఇట్స్ 1 all. 1 all. आप कुछ करो मीनाक्षी. ఓకే రెడీ BN. బన్ నేను గిల్లాను ఫస్ట్. ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి బజర్ కొట్టారు. ఓకే ఓకే సార్ గట్టిగా గిల్లారు. జిమ్ చేస్తానయ్యా అదే JL. జైల్ జాకల్. జాకల్ ఫస్ట్ వినిపించింది. ఓ. సో సంతోష్ కి 2 points. ఎందుకు భయ్యా నేను జైల్ అంత కాంప్లికేట్ చేసేస్తావు నక్క. జాకల్ అంటే ఏంటి? ఉల్ఫ్ అనుకుంటా సార్. ఫాక్స్ అంటే నాకు తెలుగులో ఏమంటారు జాకల్ ని? తోడేలు. First answer. యూర్ గుడ్. అందుకే పుస్తకాలు ఎక్కువ చదువుతాడు అవును, కాబట్టి అవును. డామినేట్ చేస్తున్నాడు అసలు. యా. అన్యాయం. అక్కడ ఒకసారి అవి చూడండి అవి అక్కడ అది ఓకే నెక్స్ట్ వర్డ్ DG. డాగ్. ఆమె ఫస్ట్ చెప్పింది. అబ్బా ఏదో ఒకటి ఇవ్వాలి కదా మేడం నిన్న ఎందుకు వెనక్కి తినమన్నారు? అక్కడ డిస్ట్రాక్ట్ చేయడానికి. తనకి 1 point. ఇక్కడ 2 ఇక్కడ 2 అక్కడ 1. ఓకే సార్ 1 మేడం. సార్ 1 ఏనా? ఓకే సార్ అయితే 1 అయితే 1. ఓకే సరే 2 మేడం. 2-1. ఇప్పుడు తెలుగు అక్షరాలు ఇస్తాను. అమ్మో, ముందరది చివరిది. దీంతో నేను ఫీల్ అయిపోతాను. లేదు, మీరు- చాలా గొప్ప. మీరు చెప్పగలుగుతారు చూడండి మీరు. ఆహా. ఇది మొదటి అక్షరం, ఇది చివరి అక్షరం. ఓకే సా మా సినిమా. నా డు. నాడు. నాడు అంటే నాయుడు. అమ్మో. నాయుడు. అమ్మా. 2 points. దా డు. దాదూస్. దండు. She said right. దండంది. దండు అనింది. ఎవరిని తట్టలేదు నువ్వు, హీరో గారిని తట్టాలి నువ్వు. సంతోష్. మేడం మీరే కదా మేడం ఇంటలెక్చువల్ గేమ్ అన్నారు. అవును ఆడేస్తుంది. దండు. నేను దాదూస్ అన్నాను కదా. సరే. దాదూస్ స్వీట్ షాప్ అమ్మా, మీకు తెలుసు కదా నాకు ఇష్టమైన స్వీట్ షాప్ దాదూస్. అంటే ఇట్ కాంట్ బి కన్సిడర్డ్ ఇట్స్ ఎ ప్రాపర్ నౌన్. ఐ కాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ కామన్ నౌన్. ఐఎమ్ సారీ. ప్లీజ్ గివ్ పాయింట్స్. మీకు స్వీట్లు ఇష్టం లేదు. సా మా ఇప్పుడు ఆలోచించు. సీమ. సంరంభం. సంరంభము. సీమ 2 వర్డ్స్ కదా, 3 వర్డ్స్ కావాలి కదా. ఓ 3 సంరంభము. అచ్చా 4 పర్వాలేదు 4 అయినా 3 అయినా ఓకే. సంరంభము. ఇవ్వండి ఒక పాయింట్. ఓకే నువ్వు నీ జనరల్ నాలెడ్జ్ అయ్యా. హా నా హను. హవన. డైరెక్టర్ గా పేరు వచ్చిందండి బాబోయ్. హవన అంటే యాగం. హవనము. హవన అంటారు మేడం చూడండి. ఇదే జరుగుద్ది. ఇలాంటి అతి లర్నెడ్ ఫెలోని తీసుకొస్తే ఇలాగే జరుగుతుంది. తెలుగు వర్డ్ నహీ హై. హలో హవన అన్న. అంటే యు షుడ్ సే హవనము దెన్ ఐ విల్ గివ్ యు. ఓకే నన్ను ఎవరు మోసం చేయలేరు. ఓకే ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అమ్మో ఎక్కువగా మనకి మాతోనే ఎండ్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. జా మా. జామ. జనము. బజర్. జనము. కరెక్ట్ రైట్ ఆన్సర్. నేను గివ్ అప్ అమ్మా. ఇది చెప్పగలుగుతారు ఒకసారి పైకి చూడండి చెప్పేస్తారు. ఓకేనా రెడీ. ఆకాశం. అని చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఆకాశ చెప్పేశాను. మా. అల్లం. అల్లం ఖానే కో నా. అల్లం కరెక్టే కదా మేడం. అప్పము. ఆపము. కాదు ఆవిడ చెప్పి అల్లం. మీ ముందరే ఉందంటే అల్లం. పాయసం. నేను అల్లం కాదు పెళ్ళం. సరే అది కాదు, మీ ముందరే ఉందంటే అందం. ఓకే అది దట్ ఇస్ సంథింగ్. Yes. బట్ అల్లం ఇవ్వచ్చు. షీ యాక్చువల్లీ సెడ్ అల్లం. ఓకే. షీ సెడ్ అల్లం. ఓకే రావణాధమ. ఇలాగే అతి లర్నెడ్ ఫెలో. ఇచ్చి. ఓకే ద లాస్ట్ వర్డ్ మా. ఉరుము. రైట్. ఏదో నాకు ఉప్మాన్ వచ్చింది. మా ము ఏదైనా చేసేయచ్చు. ఐ థింక్ ఇది ఒక మంచి గేమ్ కదా, That's a good మనం game. పిల్లలతో ఆడించవచ్చు. వాళ్ళ తెలుగు కూడా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. మీరు కూడా దీంట్లో ట్రై చేయండి. మేము ఇక్కడ ట్రై చేసాము, మీకు మంచి మంచి వర్డ్స్ వచ్చాయి. మీకు ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తారా, అది చెప్తారా వద్దా? ట్రై చే. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్టలు ఖతం అయిపోయింది. బాగా చెప్పింది మేడం. ఎప్పుడు ఇలాగే చెప్పి ఖతం అయిపోయింది. ఎప్పుడు ఇలాగే షో ఆఫ్ చేస్తారు తెలుగుతో. మీకు ఇది వచ్చా? ఏది? విశ్వక్సేనుడి పుత్రరత్నం. ఆయన విశ్వక్సేనుడి పుత్రరత్నం. తస్కస్కం బట్లు.
తస్కస్కన్ బట్లు బట్లు ఇది fast గా చెప్పాలి. అవును. చెప్పండి సంతోష్, ఒక 5 times చెప్పండి. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం show off, తస్కస్కం బట్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం That's తస్కస్కం why బట్లు, I- విశ్వక్సేనుడి పుత్రరత్నం థ్యాంక్ యూ మేడం. ఎడిటింగ్ రూమ్ కూర్చో. ఈ ప్రమోషన్స్ ఎందుకు నీకు? ఎడిటింగ్ రూమ్ లో కూర్చో. Anyway, thank you so much. And ఎక్కడ మా గిఫ్ట్ హ్యాంపర్లు? Okay, so this is from Property Box, a platform dedicated to verified property listings. Oh. మీరు ఆ యాప్ లో చెక్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ అన్నారు. ఇస్తాను, వేరే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి. అమ్మో కక్కుర్తి. అన్నీ కావాలి. ప్రాపర్టీ బాక్స్ అంటే గుర్తొచ్చింది, మీరు Plants. I like మొక్కలు plants. ఉన్నాయి. ఐ థింక్ like మీకు మోర్ దెన్ ప్రాపర్టీస్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేచర్ అండ్ ప్లాంట్స్ కదా? అందుకే ఐ వాజ్ ఎక్సైటెడ్ ఈ ప్లాంట్ చూసినప్పుడు. కరెక్ట్. దిస్ లుక్స్ లైక్ సక్యులెంట్ ప్లాంట్. మొత్తం వాటర్ స్టోరేజ్ చేసేసింది. నాకు కూడా ప్లాంట్స్ చాలా ఇష్టం. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, అ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు వెరిఫైడ్ లిస్టింగ్స్ అండ్ end to end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. Okay, and ఈయన ఇవాళ మనకి విన్నర్ అయ్యారు కాబట్టి సో ఇది మీకు స్పెషల్ గిఫ్ట్ అండి. Madam. సో ఈ రోజు మీరు అన్ని పదాలని బాగా చెప్పినందుకు మీకు ఈకోలక్స్ నుంచి షవర్ జెల్స్ అండ్ అలాగే సోప్స్. మీరేం చేస్తా? మీరు ఏం చేస్తారంట దీంతో? స్నానం చేయరా? స్నానం చేస్తారమ్మా, స్నానం చేస్తారు. Organic products. ఏం చేస్తానమ్మా షవర్ జెల్తో చెప్పు. స్నానం చేస్తారు. అయితే మీరు ఇంత బాగా ఎందుకు వచ్చాయి మీకు పాయింట్స్? వేరే వాళ్ళకి తక్కువ రావటం వల్ల. అందుకే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది. థ్యాంక్ యూ. ఇది సుమంత్ గారు. నేను దీనికి ఇచ్చానా? లేదు, ఉంది, ఇంకోటి ఉంది. దిస్ ఇస్ ఫర్ యూ మీనాక్షి. ఇప్పుడు ఏం చేసుకుంటారు మీరు? అడగక్కర్లేదు. అంటే తన ఉద్దేశం ఏంటంటే మీరేం చేసుకుంటారు? కుళ్ళు మేడం, కుళ్ళు. షీఈస్ ఎన్వియస్, ఎన్వి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఇట్ వాస్ రియలీ ఫన్. అండ్ ఇవాళ ఏంటంటే చాలా విషయాలు మీ తాతగారి గురించి అండ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ దట్ ఐ గాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. మీ భాష ఏంటి అనేది కొంచెం రిసెర్చ్ చేస్తాను నేను. ఏంటి చెప్పండి వాళ్ళ ఊరు? హాడోతి, రాజస్థానీ. హాడూతి. అన్ని గుర్తుపెట్టుకుంటా. జస్ట్ 4 lines in హాడూతి. ఎనీ థియేటర్ డైలాగ్? తెలుగులో చెప్తా. చెప్పండి. సుమా గారు మ్యామ్, మీరు చాలా బాగా మాట్లాడితే మీ షోలో. అండ్ సో మెనీ చాలా మంది తెలుగు జనాలు మీ షో చాలా మంచిగా చూస్తే, ఎంజాయ్ చేస్తే. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తెలుగు అమ్మాయి కదా? మణికొండ. మణికొండ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మనం థియేటర్ లో కలుద్దాము. Thank విషింగ్ you. యూ సూపర్ సక్సెస్ ఫర్ మహేంద్రగిరి వారాహి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.